బాబాని తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబాని ప్రేమే మధురం మధురం. బాబాని తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబాని ప్రేమే మధురం. నీ హృదయాన మమ్ము నిలిపేవుగా, నీ చేతులే చాచి పిలిచేవుగా. గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా, నిధిగా ఇవే అందించగా. నీ జ్ఞాన రత్నాలు నింపేయగా, నీ సేవలో తరించగా. బాబాని ప్రేమే మధురం. మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు. నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని, మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా. బాబాని ప్రేమే మధురం. చిగురించగా, నీ ప్రేమ భావాలు నింపేవుగా. నా తండ్రివై నీవు నడిపించగా, నీ ధామముకే దరి చేర్చగా. యోగి భావనయే జీవనమైతే, నవయుగమే రాదాయి లోకంలో. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబాని ప్రేమే మధురం మధురం. బాబాని తలపే మధురాతి మధురం, ఇది నిజమోయి ఓ శివ బాబా. నీ కను పాపల్లోని చిరుతారలం, బాబాని ప్రేమే మధురం. ओम शांति। मीठे बच्चे, ज्ञान सागर बाप से तुम बच्चों को जो अविनाशी ज्ञान रत्न मिलते हैं, उन ज्ञान रत्नों का दान करने की रेस करनी है। మధురమైన పిల్లలు, తండ్రి మన పిల్లలకి ఏవైతే అవినాశి జ్ఞానరత్నాలు ఇచ్చారో ఆ జ్ఞానరత్నాలను
దానం చేసేటటువంటి సేవ చేయాలి, రేస్ చేయాలి. ప్రశ్న, మాలా మే నెంబర్ ఆగే వా పీछे होने का ముఖ్య కారణం క్యా హై? మాలలో మన నెంబరు ముందుకి పోయేకి మరియు వెనక్కి వచ్చేకి ముఖ్య కారణం ఏమిటి? श्रीमत की पालना, जो श्रीमत को अच्छी तरह पालन करते वह నెంబర్ ఆగే जा सकते हैं. శ్రీమతాన్ని పాలన చేయాలి. ఎవరైతే శ్రీమతాన్ని బాగా పాలన చేస్తారో వాళ్ళ నెంబరు ముందుకి పోతుంది. जो आज अच्छी पालना करते कल देहाभिमान वश श्रीमत में मनमत मिक्स कर देते वह నెంబర్ पीछे चले जाते हैं. ఈరోజు శ్రీమతాన్ని బాగా పాలన చేశారు, రేపు దేహాభిమానంలో వచ్చి శ్రీమతంలో మన్మతం మిక్స్ చేసుకుంటారో వాళ్ళ నెంబరు వెనక్కి పోతుంది. कायदे अनुसार श्रीमत पर चलने वाले बच्चे पीछे आते भी आगे నెంబర్ ले सकते हैं. నియమానుసారంగా శ్రీమతం పైన నడుచుకునేటటువంటి పిల్లలు వాళ్ళు జ్ఞానంలో వెనక వచ్చిన వాళ్ళ నెంబరు ముందుకి పోగలుగుతుంది. अच्छा गीत, रात के राही तक मत जाना. ओम शांति. बाप दादा दोनों कहते हैं ओम शांति. दोनों का स्वधर्म शांति है. हम बच्चों के अंदर से भी निकलना चाहिए. ओम अर्थात అహం ఆత్మ కా స్వధర్మ హై శాంతి. బాప్ దాదా ఇద్దరూ చెప్తూ ఉన్నారు ఓం శాంతి ఓం శాంతి అనని. ఇద్దరిది స్వధర్మము శాంతి అయింది. పిల్లల మనస్సులో ఇది మనకి తెలుసుకోవాలి. ఓం అంటే నేను అహం ఆత్మ, నా యొక్క స్వధర్మము శాంతి అయింది. అభి హమ్ జాన్తే హై శాంతి ధామ్ మే పెహలే పెహలే హమ్కో బాబా శాంతిధామ్ మే లే జాయేగా. మనం ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి. మొదట బాబా మనల్ని శాంతిధామానికి పిలుచుకుపోతారు. పెహలే పెహలే కౌన్ జాయేగా, జితనా జో యాద్ మే రహేంగే ఓ జైసేకి దౌడీ పెహన్తే హై. ఎవరు ఎంత బాబా తలంపులో ఉంటారో వాళ్ళు అంతా బాగా ముందుకి పోతారు. అభి తుమ్ ఆత్మాభిమాని బంతే హో ఉస్మే బహుత్ మెహనత్ లగ్తీ హై. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా అవుతూ ఉన్నారు. ఇందులో పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. आधा कल्प से तुमको रावण ने देहाभिमान बनाया है. अभी बेहद का बाप परम पिता परमात्मा हमको देही अभिमानी बना रहे हैं. अर्धकल्पम నుంచి రావణ మనల్ని దేహాభిమానిగా చేసేస్తున్నారు. బేహద్దు తండ్రి పరంపిత పరమాత్మ వచ్చి మనల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. అపనే ఘర్ కా రాస్తా బతా రహీ హై. మనకి ఇంటికి పోయే మార్గాన్ని చెప్తూ ఉన్నారు. జో ఘర్ కా మాలిక్ హై వహీ బతా సక్తే హై. ఎవరు ఇంటికి ఓనర్ ఉంటారో వాళ్ళే ఇంటికి పోయే మార్గం చెప్పగలుగుతారు. దూసరా కోయి భీ మనుష్య రాస్తా బతా నహీ సక్తే, కాయిదా నహీ హై. ఇంకా వేరే ఏ మనుషులు ఇంటికి పోయే దారి చెప్పలేరు. ఏక్ హీ బాప్ ఆకర్ బతలాతే హై, ఉన్కా నామ్ హై దుఃఖహర్తా, దుఃఖ్ సే లిబరేట్ కర్నే వాలా. ఒక్క తండ్రి మాత్రమే ఇంటికి పోయే మార్గాన్ని చెప్తూ ఉన్నారు. వాళ్ళ పేరే అయింది దుఃఖహర్త, సుఖకర్త, దుఃఖము నుంచి విముక్తి చేస్తూ ఉన్నారు. జిస్కా మహిమా భీ భక్తి మార్గమే గాతే ఆతే హై. వాళ్ళదే మహిమ భక్తి మార్గంలో కూడా గాయనం ఉన్నది. ఐసే నహీ సత్యుగ్ మే ఆత్మ ఐసే कहती है कि हमको बाप ने दुख से छुड़ा करके సుఖధామ్ మే భేజా హై నహీ. భక్తిలో ఎవరు ఇట్లా చెప్పరు, తండ్రి భగవంతుడు మమ్మల్ని దుఃఖము నుంచి విడిపించి సుఖధామానికి పిలుచుకుపోయారు అని. ఏ జ్ఞాన్ అభి తుమ్కో మై సమझाता हूँ, ఏ జ్ఞాన్ కా పాఠ్ అభి హీ చల్తా హై. ఈ జ్ఞానము బాబా మనకి చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానం యొక్క పాత్ర ఇప్పుడే నడుస్తుంది. ఫిర్ యహ్ పార్ట్ హీ పూరా హో జాతా హై, ఫిర్ ప్రాలబ్ధ షురూ హో జాతా హై. ఈ పాత్ర పూర్తి అయిపోతుంది, తిరిగి ప్రాలబ్ధము ప్రారంభమవుతుంది. పతి సే పావన్ బన్నే కా పార్ట్ ఏక్ హీ బాప్ కా హై జో కల్ప కల్ప పార్ట్ బజాతే హై. పతితుల్ని పావనంగా చేసేటటువంటి పాత్ర ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. కల్పకల్పము తండ్రి వచ్చి ఇదే పాత్ర చేస్తూ ఉన్నారు.
तुम जानते हो हम आधा कल्प पावन थे, फिर रावण राज्य में आकर नीचे उतरते आए हैं. అర్ధకల్పము పావనంగా ఉండేవాళ్ళము, రావణ రాజ్యంలో వచ్చి కింద పడిపోయినాము. కళా కమ్తీ హోతీ జాతీ హై, భారత్ మే హీ దేవతాయే 16 కళా సంపూర్ణ సర్వగుణ సంపన్నతే. భారత్లో దేవతలు 16 కళా సంపూర్ణులు, సర్వగుణులు సంపన్నంగా ఉండేవారు. ఫిర్ ఉనోంకా పునర్జన్మ లేతే లేతే నీచే జరూర్ ఆనా హై, తిరిగి వాళ్ళు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకి రావాలి. కళా కమ్తీ హోనీ హై, పరంతు యహ్ వహా మాలూమ్ నహీ హై, కళలు తగ్గిపోతూ వస్తాయి, అయితే వాళ్ళకి తెలియదు మేము కిందకి దిగుతూ ఉన్నాము అనేది. ఏ సారా జ్ఞాన్ అభి తుమ్హారీ బుద్ధి మే హై, ఈ జ్ఞానమంతా ఇప్పుడు మనకే బుద్ధిలో ఉన్నది. పావన్ దేవతాయే పతిత్ కైసే బంతే హై, ఆవోతో 84 జన్మంకి కథ సునాయి. పావనమైనటువంటి దేవతలు ఎట్లా పతితులుగా అవుతారో ఈ 84 జన్మల కథ వింటే అర్థమవుతుంది. 84 का चक्र ही ये सत्य कथा है, वह तो झूठी कथा सुनाते हैं. 84 జన్మల చక్రమే సత్యమైన కథ అయింది, అక్కడ వాళ్ళు అసత్యమైన కథ చెప్తారు. चक्र की आयु लंबी चौड़ी बता देते हैं, 84 के चक्र की कथा सुनाने से तुम చక్రవర్తి రాజా రాణి బంతే హో. చక్రం యొక్క ఆయుష్ వాళ్ళు చాలా ఎక్కువగా చూపించినారు. 84 జన్మల కథ ఎవరైతే వింటారో వాళ్ళు చక్రవర్తి రాజా అవుతారు. యహ్ గుహ్య బాతే సన్యాసి కోయి నహీ సునాతే హై, ఈ గుహ్యమైన మాటలు ఏ సన్యాసీలు కూడా చెప్పలేరు. ఉన్కా ధర్మ హీ అలగ్ హై, పెహలే మాँ बाप पास जन्म लेते हैं तो मंदिर आदि में जाकर पूजा करते हैं. సన్యాసి ధర్మమే వేరు. మొదట జన్మ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత టెంపుల్కి పోయి అక్కడ పూజలు చేస్తారు. फिर जब వైరాగ్య आता है तो घर बार छोड़ चले जाते हैं, ఎప్పుడు వైరాగ్యం వస్తుంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. बाप कहते हैं पूज्य से पुजारी भी तुम्हारे लिए है, गाया भी जाता है, ब्रह्मा के मुख से ब्राह्मण निकले तो जरूर अडाप्ट हुए होंगे. పూజ్యనీయుల నుంచి పూజారీలుగా మనమే అయ్యేది. గాయనం ఉన్నది, బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణులు పుడతారు, వాళ్ళు తప్పనిసరిగా దత్తత తీసుకోబడతారు. బాబా भी पहले पतित फिर पावन बनते हैं, తండ్రి కూడా మొదట పతీత్గా ఉండేవాళ్ళు. ఎవరు? బ్రహ్మ బాబా తిరిగి పావన్ అయినారు. తుమ్ బ్రాహ్మణ్ బన్ ఫిర్ పావన్ దేవీ దేవత బన్నే కే లియే పురుషార్థ్ కర్తే హో. మనము పావన దేవీ దేవతలుగా అయ్యే కోసమే పురుషార్థం చేస్తూ ఉన్నాం. లక్ష్మీనారాయణ కే రాజ్య కో స్వర్గ కహా జాతా హై, వహా హై హీ అద్వైత ధర్మ, అద్వైత దేవతాతో తాళీ బజ్ నహీ సక్తే హై. లక్ష్మీనారాయణ రాజ్యానికే స్వర్గము అనని చెప్తారు. అక్కడ అద్వైత ధర్మం ఉంటుంది, అద్వైత దేవతలు, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి గొడవలు ఉండదు. వహా మాయా హీ నహీ, ఇస్ దేవీ దేవతా ధర్మకి మహిమ గాయి జాతి హై. అక్కడ మాయ ఉండదు, ఈ దేవీ దేవతా ధర్మానికే ఎంతో మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్న. జబ్ తుమ్ కహా లక్ష్మీనారాయణ కే మందిర్ మే జాతే తో బోలో ఏ సత్యనారాయణ అయినా. మీరు ఎక్కడైనా లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్తే అక్కడ వాళ్ళని ఇదే చెప్పండి, వీళ్ళే సత్యనారాయణ కదా. ఇన్కో సత్య క్యూం కేతే హో, క్యూంకి ఆజ్కల్ తో జూట్ బత్ హై. ఎందుకు వాళ్ళని సత్యనారాయణ అంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అసత్యం ఎక్కువైపోయింది. బౌద్ధంకే నామ లక్ష్మీనారాయణ రాధే కృష్ణే ఆది హై. చాలామందికి లక్ష్మీనారాయణ రాధాకృష్ణ పేర్లు. కోయి కోయి కే తో డబల్ నామ్ భీ హై. మద్రాస్ కే తరఫ్ బహుత్ అచ్చే అచ్చే నామ్ బహుతోం కే హై.
కొంతమందికి 2 రకాల పేర్లు ఉంటాయి. మద్రాసు వైపు చాలా మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. భగత్ వత్సలం ఆది. अब वह तो भगवान ही होगा, మనుష్య కైసే హో సక్తే హై. భక్తవత్సలం అనని పేరు పెట్టుకుంటారు. అంటే వాళ్ళు భగవంతుడు అయినట్లు. అయితే ఈ మనుషులు ఎట్లా భగవంతుడు కాగలుగుతారు? అభి తుమ్ బచ్చోं की बुद्धि में है, आत्मा उनको परम पिता परमात्मा सामने बैठे है. बाबा की तरफ तुम देखते रहेंगे तो समझेंगे पतित पावन मोस्ट बिलवेड बाबा है. ఆత్మలకు మనము పరంపిత పరమాత్మ ఎదురుగా కూర్చున్నాము. బాబా వైపే చూస్తూ ఉన్నాము. పతిత పావనుడు ప్రియాతి ప్రియమైన తండ్రి బాబా అయినారు. ఆత్మా కేతి హై, నిరాకార బాబా హమ్ ఆత్మా ఉన్సే బాత్ కర్ రహే హై. ఆత్మ ఇప్పుడు వింటూ ఉన్నాము. నిరాకార తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిరాకార పరంపిత పరమాత్మ ఆకర్ ఆత్మావుంకో పడాతే. నిరాకార పరంపిత పరమాత్మ వచ్చి మనకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. కోయి శాస్త్రమే నహీ హై, సమझो కోయి కేతే హై, శ్రీకృష్ణ కే తన్మే పరంపిత పరమాత్మ ప్రవేశ్ కర్తే హై. ఎవరైనా అంటారు కృష్ణుని శరీరంలో పరంపిత ప్రవేశించినారు, పరంతు శ్రీకృష్ణ కాతో వహ రూప సత్యయుగమేత. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ రూపం ఎక్కడ దొరుకుతుంది? సత్యయుగంలో కృష్ణ రూపంలో ఆత్మ జన్మిస్తారు. ఉసు నామ రూపమేతో శ్రీకృష్ణ ఆనహి సక్తి. ఆ నామరూపాలతో ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు ఎక్కడా పుట్టరు. శ్రీకృష్ణ కా తుమ్ చిత్ర దేఖ్తే హో, వహ్ భీ एक्यूरेट नहीं, बच्चे दिव्य दृष्टि में देखते हैं, उसका तो ఫోటో నికాల్ नहीं सकते. శ్రీకృష్ణుని చిత్రం ఏదైతే చూస్తూ ఉన్నారో అది కూడా అక్యురేట్ చిత్రం కాదు, పిల్లలు దివ్య దృష్టితో చూసినటువంటిది. బాబా అంటారు ఆ దివ్య దృష్టితో చూసింది ఫోటో కూడా తీసేకి సాధ్యం లేదు. బకి యహ్ మషహూర్ హై, కృష్ణ ఘోరా సత్యుగ్ కా పెహలా ప్రిన్స్ థా, జో ఫిర్ విశ్వకే మహారాజా మహారాణి. శ్రీకృష్ణుడు సత్యుగా మొట్టమొదటి రాజ్కుమార్ అయినారు, విశ్వ మహారాజా మహారాణి అవుతారు. లక్ష్మీనారాయణ సే హీ राज्य शुरू होता है, राजाई से संवत शुरू होता है. లక్ష్మీనారాయణ ద్వారానే రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచిదే కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. సతీగా పెహలా సంవత్ వికర్మాజీత్ సంవత్సర. సతీగా మొట్టమొదటి సంవత్సరం వికర్మాజీత్ సంవత్సరం. बल पहले जब श्री कृष्ण जन्मता है उस समय भी कोई ना कोई थोड़ा बहुत रहते हैं जिनको वापस जाना है. శ్రీకృష్ణ జన్మ ఎప్పుడు అవుతుందో అప్పుడు కూడా ప్రపంచంలో కొంతమంది పాత ప్రపంచం వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాపస్ ఇంటికి వెళ్ళవలసిందే. पति से पावन बनने का ये संगम है ना, जब पूरा पावन बन जाते हैं फिर लक्ष्मी नारायण का राज नया संवत शुरू होता है जिनको विष्णुपुरी कहते हैं. పతీత్ నుంచి పావనంగా చేసేది ఈ సంగమయుగం అని చెప్తారు. ఎప్పుడు పావనమైపోతామో తిరిగి లక్ష్మీనారాయణ రాజ్యము, కొత్త సంవత్సరము, కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. దానికే విష్ణుపురి అని చెప్తారు. विष्णु के दो रूप लक्ष्मी नारायण से पालन होती है, अभी तुम वह बनने का पुरुषार्थ करते हो. విష్ణు की రెండు రూపాలు లక్ష్మీనారాయణలే పాలన అవుతుంది. ఇప్పుడు మనం ఆ విధంగా అయ్యే కోసం పురుషార్థం చేస్తూ ఉన్నాము. हम 5000 वर्ष बाद పురుషార్థ करते हैं बाप से वर्षा लेने की. 5000 సంవత్సరాల తర్వాత పురుషార్థం చేస్తూ ఉన్నాం బాబా నుంచి ఆస్తి తీసుకునే దానికోసం. पुरुषार्थ अच्छी रीति करना है, टीचर को मालूम तो रहता है कि स्टूडेंट कहाँ तक पास होंगे. పురుషార్థం బాగా చేయాలి, టీచర్కి అర్థమవుతుంది స్టూడెంట్ ఎంతవరకు పాస్ అవుతారు అని. बच्चे भी जानते हो कि हमारी एक रस अवस्था कहाँ तक बनती जाती. పిల్లలకే అర్థమవుతుంది మనది ఏకరస స్థితి ఎంతవరకు తయారైంది. कहाँ तक हम बाप से अविनाशी ग्रानर दान ले और फिर दान देते रहते हैं. ఎంతవరకు బాబా నుంచి అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉన్నాము.
अविनाशी ज्ञान रत्नों का दान और कोई भी नहीं कर सकते हैं. ఈ అవినాశి జ్ఞాన రత్నాల దానము వేరే ఎవ్వరూ కూడా చేయలేరు. ज्ञान सागर बाप से तुमको ज्ञान रत्न मिलते हैं, वह जिस्मानी हीरे मोती नहीं है. జ్ఞాన సాగరుడు తండ్రి నుంచి ఈ జ్ఞానరత్నాలు మనకి దొరికినాయి. ఇవి ఆ వజ్రాలు ముత్యాలు కాదు, భూమిలో దొరికేవి కాదు. बच्चों को फिर अविनाशी ज्ञान रत्नों का दानी बनना है. పిల్లలు అవినాశి జ్ఞాన రత్నాలను దానం ఇవ్వాలి. मम्मा बाबा कितना दान करते थे, हमारे में जो अच्छे थे अच्छे बहने हैं, जितना अच्छा दान करते हैं. మమ్మా బాబా ఎంత దానం చేస్తూ ఉండేవాళ్ళు. మనలో కూడా మంచి మంచి పిల్లలు అక్కయ్యలు ఎంత బాగా దానం చేస్తారు. రేస్ చల్ రహీ హై, ఫైనల్ పాస్తో ఊయే బీ నహీ హై. ఇది ఆట నడుస్తూ ఉంటుంది, ఫైనల్ పాస్ ఇంకా అనౌన్స్ కాలేదు. కహేంగే ప్రజెంట్ సమయ వ్యక్తికే. అయితే ప్రజెంట్ వర్తమాన సమయంలో ఎవరు ఫాస్ట్గా ఉన్నారో తెలుసుకోవచ్చు. ఆగే జో మాలా బనాతే थे और अभी जो माला बनाए तो बहुत ఫరక్ పడ్ జాతా है. ముందు చేసిన మాలకి ఇప్పుడు తయారు చేసే మాలకి చాలా తేడా వస్తుంది. 4-5 నెంబర్ వాలే నే జోతే వహ్ భీ మర్ గయే. ముందు మాలలో 4వ నెంబర్ ఉండే పూస ఇప్పుడు చూస్తే ఆ పూసనే లేదు. कई जिनको नंबर आगे नंबर में रखते थे वह अभी नीचे नंबर में पहुंच गए. ముందు మాలలో మొదటి ఇది ముందు ఉన్నటువంటి నెంబరు తర్వాత చూస్తే వెనక్కి పోయింది. बाबा तो सब जानते हैं, इसलिए कहा जाता है गुड़ जाने गुड़ की गोत्री जाने. బాబాకి అన్నీ తెలుసు, అందుకే చెప్తారు బెల్లం తీపి ఏమిటో బెల్లపు సంచికే తెలుసు. బాబా బతలాతే భీ రహతే హై, ఆగే తుమ్హారీ అవస్థ అచ్చి థీ, అబ్ నంబర్ నీచే చలే గయే హై. మొదట మన స్థితి చాలా బాగుండేది, ఇప్పుడు నెంబర్ కింద పడిపోయినాము. క్యోంకి కాయిదే అనుసార్ శ్రీమత్ పర్ నహీ చల్తే. ఎందుకంటే మనము శ్రీమతం అనుసారంగా నడుచుకోవటం లేదు. अपने मत पर चलते हो. कोई भी पूछ सकते हैं कि बाबा इस समय अगर हमारा शरीर छूट जाए तो क्या गति को पाएंगे. బాబాని ప్రశ్నించవచ్చు, బాబా ఒకవేళ నేను ఇప్పుడు శరీరం వదిలినాను అనుకోండి, నా గతి ఏమిటి. गीता में कुछ यह अक्षर है, आटे में नमक मिसाल है, सब पुकारते रहते हैं बाबा हमको रावण राज्य से छुड़ाओ, दुख हरो. బాబా అంటారు పిండిలో ఉప్పంతా. గీతలో కొన్ని అక్షరాలు సత్యంగా ఉన్నాయి. పిలుస్తారు, భగవంతుడా రావణ రాజ్యం నుంచి విడిపించండి, దుఃఖాలు తొలగించండి అని. సచ్చా సచ్చా హరిద్వార్ యహువానా, సత్యమైనటువంటి హరిద్వారము ఇదే అయింది. దుఃఖహర్త పరం పితా కోహి హరి కహా జాతా హై. హరి అనని ఎవరికి చెప్తారు అంటే శివబాబాకే చెప్తారు. దుఃఖహర్త పరంపిత పరమాత్మకు చెప్తారు, శ్రీకృష్ణునికి కాదు. పరంపిత పరమాత్మ హి దుఃఖహర్త సుఖకర్త హై. तुम सुखधाम के मालिक बनते हो, योग बल से तुम विश्व के मालिक बनते हो. దుఃఖహర్త సుఖకర్త పరంపిత పరమాత్మ అయినారు. మనం సుఖధామానికి మాలిక్గా అవుతాము. योग बल से तुम विश्व के मालिक बनते हो. योग शक्ति तो మనం విశ్వ మాలిక్ అవుతాము. उनका बाहुबल है शारीरिक बल जो बुद्धि से बाम्स निकाले है. వాళ్ళది బాహుబలము శారీరక బలము, వాళ్ళ బుద్ధి శక్తి ద్వారా బాంబులు కనిపెట్టారు. यहाँ सेना आदि की तो कोई बात नहीं, दुनिया में ये किसी को पता नहीं, योग बल से कैसे विश्व की बादशाही मिलती है. ఇక్కడ సైన్యం అనే మాట లేదు, ప్రపంచంలో వాళ్ళకి తెలియదు యోగశక్తి ద్వారా ఎట్లా విశ్వరాధ్యం దొరుకుతుంది. బాప్ ఆకర్ యోగ్ సిఖలాతే హై, బాప్ कहते हैं मामेदकम याद करो मैं ज्ञान सागर हूँ.
బాబా వచ్చి యోగం నేర్పిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. బాబా జ్ఞాన సాగరుడు అయినారు. జ్ఞాన్ కా సాగర్, సుఖ కా సాగర్, పవిత్రతా కా సాగర్, ఐసే కభీ నహీ కహెంగే యోగ్ కా సాగర్. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్ర సాగరుడు అయినారు. ఇట్లా ఎప్పుడూ చెప్పరు వాళ్ళు యోగ సాగరుడు అని చెప్పరు. యోగ సాగర్ कहना రాంగ్ హో జాతా. శివబాబాని యోగ సాగరుడు అని చెప్పేది తప్పు కదా అంటారు. బాప్ జ్ఞాన్ సాగర్ పతిత్ పావన్ హై, జరూర్ జ్ఞాన్ కి హీ వర్షా కర్తే హై. బాబా జ్ఞాన సాగరుడు, పతిత పావన అయినారు. బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. पहली बात बाप कहते हैं, मामेकम याद करो, किसी की भी याद करना अज्ञान है. బాబా చెప్తారు, మొదట తండ్రి తలంపు చేయండి, దేహదారులను తలంపు చేసేది అజ్ఞానము అంటారు. सृष्टि के आदि मध्य अंत का ज्ञान बाप सुनाते हैं, योग के लिए ही शिक्षा देते हैं. सृष्टि आदि మధ్యాంత జ్ఞానము బాబా చెప్తూ ఉన్నారు. योग शिक्षण తండ్రి ఇస్తూ ఉన్నారు. सब योग के लिए उल्टी शिक्षा देंगे, उनको जिस्मानी योग कहा जाता. యోగము అంటే అందరూ కూడా వేరే అంటే అంతా ఉల్టా శిక్షణ ఇస్తారు. वो सब जिस्मानी योग कहा जाता है, शरीर को ठीक रखने. వాళ్ళు నేర్పించేది అంతా కూడా భౌతిక యోగము, శరీరాన్ని సరిచేసేదానికి నేర్పిస్తారు. యహ్ హై రుహానీ యోగ్. ఇక్కడ బాబా మనకి నేర్పిస్తూ ఉన్నారు, ఆత్మీయ యోగము నేర్పిస్తూ ఉన్నారు. राजयोग की बात कहा भी है नहीं, सिवाय बाप के और कोई राजयोग सिखला नहीं. రాజయోగము ఎక్కడా లేదు, ఒక్క తండ్రి తప్ప రాజయోగము ఎవ్వరూ నేర్పించలేరు. जानते ही नहीं, राजयोग सीखते सीखते चले जाएगा, जाकर राज्य करेगा. రాజయోగం చేస్తూ చేస్తూ వెళ్ళిపోతాము, రాజ్యం చేస్తాము. राजयोग के कोई चित्र तोड़े ही है, तुम यह बनाते हो समझाने के लिए. రాజయోగం చిత్రాలు వేరే ఏమీ లేదు, మనం ఇది అందరికీ చెప్పేదానికి ఈ చిత్రాలు తయారు చేసినాము. సో भी कोई देखने से तो मालूम समझ ना सके, समझाना पड़े. కేవలం చిత్రాలు చూసినంత మాత్రాన జ్ఞానం ఎవరు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి తెలిపించాల్సి ఉంటుంది. బ్రహ్మ రాజయోగ్ సీకర్ నారాయణ బనే, ఏ బాజు మే చిత్ర హై. బ్రహ్మ రాజయోగాన్ని నేర్చుకొని నారాయణుడుగా అవుతారు. ये सब बातें धारणा करना बुद्धि की बात है, इसमें టీచర్ क्या करेंगे. ఇవన్నీ విషయాలు ధారణ చేసుకొని బుద్ధిలో పెట్టుకోవాలి. ఇందులో టీచర్ కూడా ఏం చేయగలుగుతారు. టీచర్ బుద్ధి को कुछ कर नहीं सकते, कोई कहते हमारी बुद्धि को खोलो. టీచర్ బుద్ధిని ఏం చేయగలుగుతారు. కొంతమంది చెప్తారు మా బుద్ధిని ఓపెన్ చేయండి అని. బాబా క్యా కరే, బాబా ఎట్లా ఓపెన్ చేస్తారు. तुम याद करते रहो और पूरा पढ़ो तो बुद्धि पूरा खुलेगा. మీరు తలంపు చేస్తూ ఉండండి, పూర్తిగా చదువుకోండి, బుద్ధి పూర్తిగా తెరవబడుతుంది. बच्चों को पूरा सिखलाया जाता है, बाबा कहो मम्मा कहो तो जरूर कहेगा, तब तो सीखेगा ना. పిల్లలు పూర్తిగా నేర్చుకుంటారు. బాబా అనండి, మమ్మ అనండి, అప్పుడు నేర్చుకోగలుగుతారు. బిగర్ కో కహే సీకేగా కైసే. बच्चों को मुख्य खुलवाया जाता है, मेहनत करनी है. बाप का परिचय देना है. పిల్లలు నోరు తెరిచి అందరికీ పరిచయం ఇచ్చేది నేర్చుకోవాలి, కష్టపడాలి, బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. వహై ఉంచితే ఉంచ్ భగవాన్ సబ్కా రచయిత, ఉన్సే సబ్కో స్వర్గ కా వసం మిల్తా. బాబా ఉన్నతోన్నతమైనటువంటి వారు, అందరికీ రచయిత అయినారు, వాళ్ళ ద్వారానే స్వర్గ ఆస్తి దొరుకుతుంది.
रावण राज्य में वर्ष गवाते गवाते नरक बन जाते हैं. రావణ రాజ్యంలో ఆస్తి పోగొట్టుకొని పూర్తిగా నరకవాసి అయిపోయినాము. దేవతాయే పావంతే ఫిర్ పతిత్ బనే ఫిర్ పతిత్ పావన్ బాప్. దేవతలు పావనంగా ఉండేవాళ్ళు పతితులు అయిపోయినారు. బాబా వచ్చినారు పతిత పావన తండ్రి. తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. వేరే ఉపాయమే లేదు. యోగా అగ్ని సైహి వికారం రూపీ కాదు నికలేగా. యోగా అగ్ని ద్వారాలనే వికారాల రూపీ మలినం వెళ్ళిపోతుంది. యాద్ కర్తే కర్తే తుమ్ పావన్ బన్ గలే కా హార్ బంచ్. తలంపు చేస్తూ చేస్తూ పావనమవుతాము. బాబా యొక్క మెడలో హారం అవుతాము. घड़ी घड़ी बोलने की प्रैक्टिस करो. सिर्फ कहना तोड़े ही है, బాబా ముఖ ఖోల్తా నహీ హై. घड़ी घड़ी అందరికీ చెప్పేది నేర్చుకోవాలి. శ్రీమత్ పర్ జితనా యాద్ కరెంగే ఉతనా ఊంచ్ పద పాయేగా. శ్రీమతం పైన నడుచుకుంటూ ఎంత బాబా తలంపు చేస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. श्रीमत पर नहीं चलेंगे तो ताला बंद हो जाएगा, तीर लगेगा नहीं है. శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే బుద్ధి తాళం క్లోజ్ అవుతుంది, వాళ్ళకి బాణం తగలదు. खुशी का पारा चढ़ेगा नहीं. अपने मत पर चलेंगे तो बाबा कहेंगे ये तो रावण मत पर है. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటే బాబా చెప్తారు రావణ్ మతం పైన నడుచుకుంటున్నారు. बहुत దేహాభిమాని బచ్చే హై, మురళీ భీ నహీ పढ़ते హై. చాలామంది దేహాభిమానంలో ఉంటారు, మురళీ కూడా చదువుకోరు. जो मुरली ही नहीं पढ़ते वह क्या ज्ञान देंगे. అనేక प्रकार की नई नई పాయింట్స్ నికల్తీ रहती. మురళీనే చదువుకోలేదు అంటే వాళ్ళు ఏం జ్ఞానం ఇస్తారు. అనేక ప్రకారాల కొత్త కొత్త పాయింట్స్ నేర్పిస్తారు. देही अभिमानी बनने का पुरुषार्थ करना है, पुराने देह को भी छोड़ देना है. ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేయాలి, ఈ పాత దేహాన్ని కూడా వదిలిపెట్టేయాలి. ये तो मरा हुआ चोला ऐसे ऐसे अपने से बातें करते रहना है. ఇది చనిపోయినటువంటి వస్త్రము, మన లోపల మనమే ప్రాక్టీస్ చేయాలి. कोई की सर्विस छिप नहीं सकती है, कोई కమీ है तो वो भी छिपता नहीं है. ఏ సర్వీస్ కూడా దాగదు, ఎవరిలో లోపాలు ఉన్నా అది కూడా దాగవు. మాయా బడి సైతానీ హై, అనేక ప్రకార్ కే ఉల్టా కామ్ కరాతీ హై. మాయ చాలా పెద్ద సైతాన్ అయింది, చాలా విరుద్ధమైన పనులు చేయిస్తుంది. కోయి భూల్ హో జాయే తో ఫైరన్ బాప్ సే క్షమాల్. ఏదైనా శ్రీమతానికి విరుద్ధంగా నడుచుకున్నామో వెంటనే బాబాకు చెప్పేయాలి, బాబా దగ్గర క్షమించమని అడగాలి. अंदर बाहर बहुत साफ होना चाहिए, बहुतों में देहाभिमान बहुत रहता है. లోపల బయట పరిశుద్ధంగా ఉండాలి, చాలామందిలో దేహాభిమానం ఉన్నది. బాబానే సమझाया है कभी कोई से भी सर्विस नहीं लो. బాబా చెప్తూ ఉన్నారు ఎప్పుడూ ఎవరి దగ్గర సర్వీస్ తీసుకోవద్దు. అప్నే హాత్ సే భోజన్ ఆది బనావో, మీ చేతులతో వంట తయారు చేసుకోండి. रूहानी जिस्मानी दोनों सर्विस करनी है. ఆత్మీయ సేవ భౌతిక సేవ రెండూ చేసుకోవాలి. बाबा की याद में रह किसी को दृष्टि देंगे तो भी बहुत मदद मिलेगा. బాబా తలంపులో ఉంటూ ఎవరికైనా దృష్టి ఇచ్చినా మీకు చాలా సహయోగం దొరుకుతుంది. బాబా खुद प्रवेश कर सर्विस में बहुत मदद करते हैं. బాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సేవలో చాలా సహయోగం ఇస్తారు. సమస్తే హే హమ్నే కియా అహంకార జట ఆ జాతా హై. అయితే పిల్లలకి మేము చేసినాము అనే అహంకారం వచ్చేస్తుంది. ఏ నహీ సమస్తేకి బాబానే కర్వాయా హై, ఇది అనుకోరు బాబా చేయించినారు అననే. బాబా ప్రవేశ్ హోకర్ సర్వీస్ కర్వా సక్తే హై, ఫిర్ తో ఔర్ హీ డబల్ ఫోర్స్ హో గయా. బాబా ప్రవేశించి సర్వీస్ చేయించగలుగుతారు, డబల్ ఫోర్స్ అవుతుంది.
किसी को लिफ्ट मिली जाकर ऊंचा सर्विस करने लग पड़े तो खुश होना चाहिए. ఎవరికైనా లిఫ్ట్ దొరికింది, వాళ్ళు చాలా గొప్ప సర్వీస్ చేసినారు అంటే పిల్లలు ఖుషి అవ్వాలి. ఇస్మే ఈర్ష్యాకి క్యా బాత్ హై, ఇందులో ఈర్ష్య పడాల్సిన మాటే లేదు. కభీ భీ పరచింతన నహీ కర్నా చాహియే, ఎప్పుడూ కూడా పరచింతన చేయకూడదు. యహా కీ బాతే వహా సునాయేంగే, बल कोई ने कुछ कहा भी फिर भी दूसरों के सुनाकर नुकसान क्यों करना चाहिए. ఇక్కడి మాటలు అక్కడ చెప్పేది, ఎవరన్నా ఏమన్నా అంటే అవి తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పేది, ఎందుకు ఇట్లంతా నష్టం చేసుకుంటారు. బహుత్ झूठी बातें भी बनाते हैं, ఫలానీ తో ఐసీ హై హై. చాలా అసత్యమైన మాటలు కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. ఫలానా వాళ్ళు అట్లా ఇట్లా. ఐసీ జూటే బాతే కభీ నహీ సున్నా హై, అటువంటి అసత్యమైన మాటలు ఎప్పుడూ వినకూడదు. కోయి ఉల్టీ సుల్టీ బాత్ బోలే తో సునీ అన్సునీ కర్ దేనా హై, ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు చెప్పినా కూడా విన్నట్లు వదిలేయాలి. అచ్చా, మీటే మీటే సికీలతే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. बाप से अंदर बाहर साफ रहना है. బాబా దగ్గర ఆంతరికంగా బాహ్యంగా స్వచ్ఛంగా ఉండాలి. కోయి భీ భూల్ హుయే తో క్షమా మాంగనే హై, ఏదైనా పొరపాటు చేశారు అంటే క్షమించమని అడగాలి. रूहानी जिस्मानी दोनों प्रकार की సేవా करनी. ఆత్మీయ సేవ, భౌతిక సేవ రెండు ప్రకారాల సేవ చేయాలి. कभी भी ईर्ष्या के कारण एक दो का परचिंतन नहीं करना है. ఈర్ష్యకు వశమయ్యి ఎప్పుడూ కూడా పరచింతన చేయకూడదు. कोई किसी के प्रति उल्टा सुल्टी बातें सुनाए तो सुनी अनसुनी करते नहीं है. ఈర్ష్యకు వశమైపోయి విరుద్ధమైన మాటలు చెప్తే విన్నా కూడా విననట్లు వదిలేయాలి. వర్ణన్ కర్కే కిసీకి దిల్ ఖరాబ్ నహీ కర్నీ, వాటిని వర్ణించి ఎవరి మనస్సు పాడు చేయకూడదు. వరదాన్, फ्राक दिल बन दुखी अशांति आत्माओं को खुशी का दान देने वाले मास्टर रहम दिल भव. విశాల హృదయంతో దుఃఖీ అశాంతి ఆత్మలను ఖుషీ దానమిచ్చేటటువంటి వారు మాస్టర్ దయాసాగర్లు అవుతారు. वर्तमान समय लोगों को और सब कुछ मिल सकता है लेकिन सच्ची खुशी नहीं मिल सकती है. వర్తమాన సమయంలో మనుషులకి అన్నీ దొరుకుతాయి, కానీ సత్యమైనటువంటి ఆనందం వాళ్ళకి దొరకటం లేదు. इसलिए ऐसे समय पर दुखी अशांति आत्माओं को खुशी की अनुभूति कर तो वो दिल से दुआए देगा. ఇటువంటి సమయంలో దుఃఖీ అశాంతి ఆత్మలను ఖుషి అనుభవం చేయించండి, వాళ్ళ మనస్సు ఆశీర్వాదాలు ఇస్తారు. आप दाता का बच्चे हो तो फ्राक दिल से खुशी का खजाना बांटो. దాతా యొక్క పిల్లలు విశాల హృదయంతో ఖుషీని పంచండి. రహం దిల్ గుణ్కో ఇమర్జ్ కరో, దయా హృదయము మీలో ఇమర్జ్ అవ్వాలి. కభీ భీ యహ్ నహీ సోచో కి ఏ తో సున్నే వాలే హీ నహీ, బల్ కోయి అపోజిషన్ భీ కరే తో భీ ఆప్కో రహం కి భావన నహీ చూడ్ని. ఎప్పుడు ఇట్లా అనుకోవద్దు, వీళ్ళు వినేదే లేదు అనని. వాళ్ళు ఎంత శత్రువులైనా కూడా మనకి దయా భావన వదిలిపెట్టకూడదు. రహం భావన శుభ భావన ఫల అవశ్యతేగా. దయా హృదయము శుభ భావన ఫలము తప్పనిసరిగా ఇస్తుంది. స్లోగన్, జ్ఞానయోగ్ की पालना ही रूहानी पालना है. జ్ఞాన యోగాల పాలనానే ఆత్మీయ పాలన అయింది. ఇస్ పాలనా సే శక్తిశాలి బనో ఔర్ బనావో. ఈ యొక్క పాలన ద్వారా శక్తిశాలి అవ్వండి మరియు ఇతరులని కూడా చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.
సమీపమందే గడపాలి సమయమంతా. శివబాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా. శివబాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా. కలిలో మాయామోహం నాలో నశించిపోయి ప్రభు